నమస్కారం అండి. వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను గత 18 సంవత్సరాలుగా అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దాంతో పాటు చిన్న ఫార్మసీ రన్ చేసుకుంటున్నాను. దానిలో ఈరోజు చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ యొక్క మోదుగు పూలు, మోదుగ టీ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ యొక్క ఇక ఈ యొక్క మా గురువుగారైనటువంటి రాములు గారు వారు ఇచ్చిన నాలెడ్జ్ అండి ఇది నాకు. ఈ యొక్క మోదుగు పూలు చూడండి, ఇది మోదుగు పూలు వేయగానే ఇది కాషాయం రంగులోకి ఎట్లా వచ్చేసిందో ఇదివరకు న్యాచురల్ కలర్ కింద కూడా వాడేవారు. ఈ యొక్క మంచి మంచి కలర్తో ఉంటుందండి ఇది. ఈ యొక్క మోదుగు పూలు ఎవరైతే మనం ఈ సమ్మర్లో ఎవరైతే తీసుకుంటామో దీన్ని ఈ ఎండ వల్ల వచ్చే తాపాన్ని తగ్గించుకోవడానికి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి, ప్లస్ యూరిన్లో మంట, చురుకు ఇవి రాకుండా ఉండడానికి ఇది బాగా పనిచేస్తుందండి. ఈ మోదుగు పువ్వులతో పాటు నేను ఈ కాసిన గింజలు, ప్లస్ తుంగమస్తలు, పల్లేరు, యొక్క మన సోంపు వీటితో ఒక టీ కింద తయారు చేశానండి. ఇదేమవుతుందంటే కిడ్నీని ఎప్పుడు కూడా ఫిల్టరైజేషన్ చేసి కిడ్నీలో ఉన్న సమస్యలను తగ్గించుకుంటూ కిడ్నీ సమస్యలు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. వచ్చిన వాళ్ళు కిడ్నీ సమస్యల నుంచి బయటపడటానికి బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎవరు ఏమీ దొరకని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఊళ్ళో ఈ మోదుగు పూలు దొరుకుతాయి. ఆ మోదుగు పూలు శుభ్రంగా రాత్రి నిద్రించే ముందు ఇలా 3 పువ్వులు వేసుకుని పొద్దున్నే ఎర్లీ మార్నింగు ఈ ఈ యొక్క పువ్వులను తీసి పారేసి ఈ యొక్క టీని తాగుతూ ఉంటే మనకి ఒంటి ఛాయ్ పెరుగుతుంది, కిడ్నీ హెల్త్ పెరుగుతుంది, లివర్ ఫంక్షన్ బాగా పనిచేస్తుంది, లివర్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. మనకు తెలియకన్నా యూరిన్లో మన కిడ్నీలో ఏమన్నా 2 mm 3 mm స్టోన్స్ ఉన్నా కూడా పూర్తిగా స్లోగా ఎలిమినేట్గా అయిపోతూ ఉంటాయి. మోదుగు ఆకులు భోజనం తినటం వలన అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. దాంతోపాటు మోదుగు యొక్క బెరడు డికాషన్ తీసుకుంటే లివర్ సమస్యలు తగ్గుతూ ఉంటాయి. ఈ యొక్క మోదుగులో ప్రతి భాగం అంగాంగం కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ మోదుగు పూలు టీ తీసుకుంటాం వలన కిడ్నీ ఫిల్టరైజేషన్ బాగా అయ్యి ఆ యొక్క కిడ్నీలో ఉన్న రుగ్మతలన్నీ తగ్గి చాలామంది సెరమ్ క్రియేటిన్ లెవెల్స్ స్లోగా పెరుగుతూ ఉంటాయి. 1.5 2 అట్లా పెరుగుతూ ఉంటాయి. పెరిగిన వాళ్ళకు కూడా ఈ మోదుగు టీని తీసుకుంటాం వలన ఇది యొక్క కిడ్నీ యొక్క ఫిల్టరైజేషన్ పెరిగి యూరిన్ అవుట్పుట్ పెరిగి కిడ్నీని శుద్ధిగా ఉంచి కిడ్నీని రిపేర్ చేయడంలో ఈ మోదుగా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఎవరైనా టీ కావాల్సిన వాళ్ళు ముందుగా ఫోన్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఇది. మీ ఇంటి దగ్గర దొరికే మోదుగు పువ్వులను కూడా డైరెక్ట్ ఇట్లా వాటర్లో వేసి ఇంకా చల్లదనం కావాలంటే దాంట్లో సోంపు వేసి డికాషన్ చేసి కూడా తాగొచ్చు. ఇంకా బాగా కూల్గా మనకి కూలింగ్ డ్రింక్ కింద తాగాలంటే మోదుగు పూలు 3, కొంచెం సోంపు, కొంచెం కండ చక్కెర కూడా వేసుకోవచ్చు. షుగర్ లేని వాళ్ళు వేసుకుని పిల్లలకు కూడా తాగిపించడం వలన వాళ్ళకి యూరినరీ ట్రాక్ క్లీన్గా ఉండి ఒంటి ఛాయ్ పెరిగి కంటి మంటలు, కంటి చురుకులు కూడా తగ్గడానికి ఈ యొక్క మోదుగా టీ బాగా పనిచేస్తుందండి. ఇది ఎవరైనా శుభ్రంగా ఇట్లా ఈ యొక్క పువ్వులు వేసుకున్న వాళ్ళ తీసి పారేసి శుభ్రంగా ఈ యొక్క మోదుగు టీని శుభ్రంగా తాగొచ్చు. మంచిగా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ యొక్క మోదుగు టీ ఇలా తాగి మన బాడీ అంతా శుద్ధి చేయడంలోని కిడ్నీని బాగా ఫిల్టర్ చేసి హెల్తీగా ఉంచడంలోను ఈ యొక్క మోదుగు టీ చాలా సమర్థవంతంగా పనిచేస్తూ మీకు వాడిన 1 వీక్కే యూరిన్లో అవుట్పుట్ పెరగటం అన్నీ కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఎవరికైనా దీని గురించి ఇంకా నాలెడ్జ్ కావాల్సిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు. దాంతోపాటు నా దగ్గర డయాబెటిక్ కంట్రోల్లో ఉండటానికి పౌడర్సు, ప్లస్ జాయింట్ పెయిన్స్ తగ్గడానికి ఆయిల్స్, ప్లస్ జాయింట్ పెయిన్ కంట్రోల్గా ఉండటానికి రెమెడీసు, ప్లస్ దాంతోపాటు నాకు ఎట్లా అంటే ఇలా ఈ యొక్క శారీరక రుగ్మతలతో ఎవరైతే బాధపడుతుంటే వాళ్ళు ముందుగా ఫోన్ చేసి నా యొక్క వైద్య సేవలు అవి తీసుకోవచ్చు. చాలామంది పిల్లలు వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు, మజిల్ లాస్ అవన్నీ అయిపోతూ ఉంటారు. నా దగ్గర ప్రత్యేకమైన అశ్వగంధ ఆవు పాలతో శుద్ధి చేసింది దొరుకుతుంది. అది పిల్లలు వాడటం వల్ల కూడా హెల్తీగా ఉంటారు. పెద్దవాళ్ళు వాడటం వల్ల
కొత్తగా వచ్చే నరాల బలహీనత రాకుండా ఉండి వాళ్ళు హెల్తీగా ఉండటానికి కూడా నా యొక్క అశ్వగంధ ఆవు పాలతో శుద్ధి చేసిన పౌడర్ కూడా నా దగ్గర దొరుకుతుందండి. అది కూడా సేవలు మీరు తీసుకోవచ్చు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు సివి సుధాకర్ రెడ్డి.